బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటించింది. మొత్తం 13 మందికి ఉపాధ్యక్ష హోదా ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్, బిఎల్ సంతోష్, వినోద్ తావ్డే నేషనల్ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. వసుంధరా రాజే, రామ్ మాధవ్కు ఉపాధ్యక్ష పదవి లభించింది. బీజేపీ కొత్త కార్యవర్గం ప్రకటించింది. మొత్తం 13 మందికి ఉపాధ్యక్ష హోదా ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఇక బిఎల్ సంతోష్, వినోద్ తావ్డే నేషనల్ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. వసుంధరా రాజే, రామ్ మాధవ్కు ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తున్నాం బీజేపీ కార్యవర్గం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. మరి దీనిలో 13 మందికి ఉపాధ్యక్ష హోదా ఇచ్చారంటున్నారు. అప్డేట్స్ ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త టీంను ప్రకటించారు. సో ఈ టీంలో కొత్తగా చాలా మందికి అవకాశం ఇచ్చారు. మొత్తం 13 మందిని ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ను కొనసాగించారు. వారితో పాటు రాష్ట్రీయ సహా మహామంత్రిగా రాష్ట్రీయ సంస్థాగత కార్యదర్శులుగా శివప్రకాష్ను అలాగే సౌదాన్ సింగ్ను కొనసాగించినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రీయ మహామంత్రిగా దాదాపు 8 మంది నియమించారు. సో 8 మందిలో వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, విప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా. సో వీరందరికీ ఈసారి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. సో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి స్మృతి ఇరానీ ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే గతంలో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రామ్ మాధవ్కు ఈసారి ఉపాధ్యక్ష పదవి లభించింది. సో ఆయన ఆర్ఎస్ఎస్లో మొన్నటిదాకా పనిచేశారు. సో తిరిగి మళ్ళీ ఆయన బీజేపీలో కీలకమైనటువంటి బాధ్యతలోకి వచ్చారు. సో రామ్ మాధవ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పురంధేశ్వరిని కూడా అలాగే మరోసారి ఉపాధ్యక్షుడిగా నియమించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో డాక్టర్ పురంధేశ్వరి అలాగే రేఖా శర్మ, వీటితో పాటు నరేంద్ర భాయ్ దోషి, భారతి, ప్రవీణ్ పవార్, అలాగే మన్ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, నాగరాజ్, తారిక్ మన్సూర్, మధుచంద్రకర్. సో వీరందరినీ కూడా ఉపాధ్యక్షులుగా నియమించారు. సో మొత్తం 13 మందికి ఉపాధ్యక్ష పదవి లభించింది. అలాగే కోశాధికారిగా గతంలో పీయూష్ గోయల్ పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయనను యథావిధిగా మళ్ళీ కోశాధికారిగా బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఇటు జాతీయ కార్యదర్శులుగా కూడా చాలా పెద్ద ఎత్తున చాలామందిని నియమించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ జాతీయ కార్యదర్శులను కనుక చూస్తుంటే ఆల్మోస్ట్ 16 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించారు. సో ఈ జాతీయ కార్యదర్శుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారెవరు కూడా చోటు దక్కలేదు. కేవలం ఉపాధ్యక్షులుగా మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం దక్కింది. రామ్ మాధవ్ అలాగే పురంధేశ్వరి వీరిద్దరికి కూడా ఈ పదవి లభించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే రాష్ట్రీయ సహా కోశాధ్యక్షుగా రాజేష్ మంగల్ను నియమించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇకపోతే వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కనుక చూస్తే యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగ్ జోషిని యువ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి అయినా. అలాగే మహిళా మోర్చా రాష్ట్ర బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా శ్రీమతి రూపా కుమారి చౌదరిని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా నియమించారు. అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్యను నియమించారు. సో గతంలో ఈ పదవిలో డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణకు సంబంధించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా కొనసాగి ఉండేవారు. సో ఆయన స్థానంలో కొత్తగా అమర్పాల్ మౌర్యను బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఇక కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బంసీలాల్ గుర్జర్ను నియమించారు. అలాగే ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్ను నియమించారు. అలాగే ఇటు ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్ లాల్ రావత్, అలాగే అల్పసంఖ్యాక మోర్చా అధ్యక్షుడిగా కుమార్ సింగ్ బాసిత్ అలీని నియమించినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే మీడియా సంయోజక్గా అనిల్ బలూనిని కొనసాగించారు. సో చాలా సంవత్సరాలుగా మీడియా కన్వీనర్గా అనిల్ బలూని కొనసాగుతున్నారు. సో మరోసారి ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. అలాగే ఇక సోషల్ మీడియా కన్వీనర్గా దీపక్ మహోత్సవ్కు ఈసారి పదవి దక్కింది. గతంలో ఈ పదవిలో అమిత్ మాలవ్య కొనసాగారు. సో సోషల్ మీడియా దానికి ఇన్ఛార్జిగా ఆయన కొనసాగారు. ఆయన స్థానంలో ఈసారి దీపక్కు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి దీపక్కు అవకాశం ఇచ్చారు. సో మొత్తానికి కీలకమైనటువంటి జాతీయ పదాధికారులకు సంబంధించినటువంటి పూర్తి జాబితా 6 పేజీల జాబితాను విడుదల చేశారు. సో
ఈ కార్యవర్గంతోనే వచ్చే లోక్సభ ఎన్నికలకు నితిన్ నబీన్ టీం సిద్ధం కాబోతుంది. సో ఈసారి కనుక చూస్తే కీలకమైనటువంటి మార్పులు కనుక చూస్తే క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రామ్ మాధవ్కు మరొకసారి బీజేపీలో చాలా కీలకమైనటువంటి పదవి లభించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయనకు పదవి లభించింది. సో ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా నియమించేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో రామ్ మాధవ్ను నార్త్ ఈస్ట్కు అలాగే జమ్మూ కాశ్మీర్కు ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భం అని చూసాం. సో తాజాగా మరోసారి ఆయన జాతీయ ఉపాధ్యక్షుడిగా తీసుకున్నటువంటి నేపథ్యంలో క్లియర్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఆయన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని చెప్పి రైట్ వెంకటేష్, అయితే బీజేపీ తెలంగాణలో పావులు కదుపుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి మరి ఒకళ్ళకి కానీ మరి ఎవరికైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? మరి పరిస్థితి ఏంటి అక్కడ? ఈ జాతీయ కార్యవర్గానికి సంబంధించి పదాధికారుల జాబితా చూస్తే తెలంగాణకు సంబంధించిన వారికి ఎవరు కూడా ఇందులో చోటు దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచే ఇద్దరికి చోటు దక్కింది. సో గోదావరి జిల్లాల నుంచి రామ్ మాధవ్ ఉన్నారు, అలాగే ఇటు రాజమండ్రి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురంధేశ్వరికి ఇద్దరికి కూడా జాతీయ ఉపాధ్యక్ష పదవి లభించింది. నిజానికి గత కార్యవర్గంలో డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగారు. అలాగే ఈసారి ఆమె మంత్రి పదవి ఆశిస్తున్నారు. సో ఈసారి ఆమెకు ఇక్కడ చోటు దక్కలేదంటే ఆమెకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో నిజానికి తెలంగాణకు ఈసారి క్యాబినెట్లో చోటు ఎక్కువ స్థాయిలో దక్కుతుందనేటువంటి ఒక వాదన వినబడుతుంది. సో ప్రధానంగా ఇటు డీకే అరుణ పేరు ప్రధానంగా తెలంగాణ నుంచి క్యాబినెట్లో తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ఈటెల రాజేందర్ కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో వీరెవరు కూడా ఇటు పార్టీ టీంలో చోటు దక్కలేదంటే వీరిని ఇటు కేంద్ర మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే పార్టీలో చోటు దక్కలేదో వారిని కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా వారి పేరును పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఈ ఆఫీస్ బేరర్స్ కాకుండా ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా జాతీయ అధికార ప్రతినిధులను కూడా కొంతమంది నియమించే అవకాశం ఉంది. సో ఆ జాబితా రాలేదు. సో ఆ జాబితాలో బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవి దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ దిశగా ఆయన కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆయనకు ఆ పదవి దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి సంబంధించినటువంటి జాబితా ఇది. సో అతి త్వరలోనే ఇటు పార్లమెంటరీ బోర్డు, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, అలాగే ఇటు నేషనల్ కౌన్సిల్, నేషనల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా బీజేపీ త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. సో వరుసగా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నియామకాలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ ప్రక్షాళన దిశగా బీజేపీ దృష్టి పెట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఈరోజు శ్రావణ సోమవారం మంచి రోజు కాబట్టి ఈరోజు పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.